నయీం కేసు నీరుగారుతున్నట్లుగా కనిపిస్తోంది. నయీంతో రాజకీయ నేతలకు, పోలీసులకు, ఉన్నతాధికారులకు సంబంధాలున్నాయంటూ వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని దాదాపుగా తేల్చిపారేశారు. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది నయీం నుంచి పోలీసులు, పొలిటికల్ లీడర్స్ లబ్ధి పొందినట్లుగా ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిపారు. రాజకీయ నేతలు నయీంను ఉపయోగించుకుని ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లుగా ఆధారాలు లేవన్న తెలంగాణ హోంశాఖ పోలీసులు లబ్ధి పొందారనడానికి కూడా ఎలాంటి సాక్ష్యాలు లేవన్నారు. అయితే నయీం కేసుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు, హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్కు తేడా కనిపిస్తోంది. నయీంతో అన్ని పార్టీల నేతలకు సంబంధాలున్నాయని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ప్రకటన చేయగా, తెలంగాణ హోంశాఖ మాత్రం పొలిటికల్ లీడర్స్తో సంబంధాలున్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవనడం అనుమానాలను రేకెత్తిస్తోంది. తెలంగాణ పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నందున నయీం కేసును సిబిఐకి అప్పగించే ప్రసక్తే లేదని అసెంబ్లీలో కేసీఆర్ తేల్చి చెప్పగా, హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ మాత్రం పోలీసుల దర్యాప్తుపై సందేహాలు కలిగిస్తోంది. నేను సభకు, గౌరవ సభ్యులకు ఒకటే హామీ ఇస్తాను, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. మీరు అన్ని బహిర్గతం చేయాలని అన్నారు, పోలీసు వ్యూహాత్మకంగా వివరిస్తారు, తప్పకుండా బహిర్గతం చేస్తారు. ఎప్పుడు బహిర్గతం చేయాలో దాని సందర్భం ఉంటుంది. ఎందుకంటే ఉన్న వాళ్ళకి శిక్ష రావాలి అధ్యక్ష, వాళ్ళు ఎవరైనా సరే తప్పించుకోవద్దు, వాళ్ళ కన్విక్షన్ రావాలంటే చాలా పకడ్బందీగా వ్యవహారం చేయాలి. కాబట్టి ఎవరు దానిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తారు, అందులో అనుమానం లేదు. ఈరోజు భారతదేశంలోనే బెస్ట్ పోలీస్ అవార్డులు అందుకుంటున్నటువంటి పోలీస్ మనకు ఉండగా ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో సిబిఐకి అప్పగించం అధ్యక్ష. మన రాష్ట్ర పోలీసులు చాలా పకడ్బందీగా వివరించి ఒక కరడుగట్టిన నేరగాన్ని, అతని ముఠా సభ్యులను పట్టుకున్నారు. 124 మందిని పట్టుకొని లోపలేసిండ్రు. వాళ్ళందరినీ అభినందించాలి మనం. నయీం కేసులో తెలంగాణ హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్పై పిటిషనర్, సిపిఐ నేత నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ స్వప్రయోజనాల కోసమే అమాయకుల్ని బలి చేస్తూ పెద్దవారిని కాపాడే ప్రయత్నం చేస్తోందని నారాయణ ఆరోపించారు. నయీంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన కేసులో తనకేమీ స్వప్రయోజనాలు లేవన్నారు. డిఐజీ స్థాయి వ్యక్తి, డీజీపీ స్థాయి వ్యక్తులను విచారించడం ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. నయీం వెనుక ఉన్న బడా నేతలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు నారాయణ. మరి కాసేపట్లో తెలంగాణ